మరి ఇప్పుడు ఆహా టీం నుంచి వస్తున్నారు. మేమేం ఓహో టీం కంటే తక్కువ కాదండి, 10 రెట్లు ప్యారడీ ఎక్కువే తెలుసు మాకు అని చెప్పి సుధాకర్ వస్తున్నారు. ఆయన పాడబోయే పాట అహో ఆంధ్రభోజ అనే పాటకి ప్యారడీ చేస్తూ ప్రెసెంట్ జనరేషన్ లో బైక్స్ ఫ్యాషన్ ఎక్కువైపోయిందండి. మరి ఆ బైక్స్ మీద చేసే ఫీట్లు, వీలింగ్స్, వీటి వల్ల వచ్చే ప్రమాదాల గురించి వివరిస్తూ వస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ హిమ్. శిలలపై శిల్పాలు చెక్కినారు, అహో ప్రేమ భోజ శ్రీ బైకు రైడు రాయా, ప్రేమ నగర సామ్రాజ్య నిర్మాణ తేజో విరాజా, ఈ నగరాలలో మజ్నూవి నీవేనయా, పైకుపై జల్సాగా తిరుగుతారు, పైకుపై జల్సాగా తిరుగుతారు, ప్రేమికులు వాహనం ఒడి ఒడిగా నడుపుతారు, పైకుపై జల్సాగా తిరుగుతారు. రోడ్లపై నడిచేటి వారికైనా కనిపించి కనుకుట్టు కలిగించు రీతిగా పైకుపై జల్సాగా తిరుగుతారు. ముసుగులో ప్రియురాలు చెలికానిపై ఒరిగి, చెవిలో నగుసగుసలు చిలిపిగా పలుకగా, బైకు నడిపెడువాడు కిలిగింతలే కలిగి, బిరబిరా బైకుపై కిరికీలు కొట్టగా, యాక్సిడెంట్ జరిగి కొత్త ప్రేమికులు కాలు చెయ్యి విరిగి మూలబడిపోయే బైకుపై జల్సాగా తిరుగుతారు, ప్రేమికులు వాహనం ఒడి ఒడిగా నడుపుతారు, బైకుపై జల్సాగా తిరుగుతారు. ఒక పక్క కుర్రాళ్ళ జోరుగా వేషాలు, ఒక పక్క ఆడోళ్ళ వింత పోకడలు, ఒక పక్క కుర్రాళ్ళ జోరుగా వేషాలు, ఒక పక్క ఆడోళ్ళ వింత పోకడలు, ఒక చెంప వాయించి కసిరే పేతులు తికమక మకతికా దారినే మార్చగా, పగలు రేయి అనక తెగ తిరుగుతారు, ప్రేమించి విడిపోయి కుమిలిపోయేరని పైకుపై జల్సాగా తిరుగుతారు, ప్రేమికులు వాహనం ఒడి ఒడిగా నడుపుతారు, బైకుపై జల్సాగా తిరుగుతారు. జనవేతుల గారు, నగరం అంతా బైక్ మీద తిరుగుతూ చూసినట్టుంది. అంటే అన్ని నగరంలో ఏమేమి కనిపిస్తాయో అన్ని కనిపించాయి ఈ పాటలో. చాలా బాగుంది. కొన్ని మాటలు పాడినప్పుడు కొన్ని వాక్యాలు ఆ భావాలకి అద్భుతంగా నిజంగా స్పందిస్తున్నారు మన ప్రేక్షకులు. అది మామూలు విషయం కాదు. అంటే వాళ్ళకి ప్రతిరోజు కనిపిస్తున్నటువంటి దృశ్యం ఇది. థ్యాంక్ యూ సార్. మాళవిక, అదే అనిపిస్తుంది. ఇవన్నీ చాలా సీరియస్ గా పాడే పాటలకి ఇలా వీళ్ళు ఎలా గుర్తుపెట్టుకుంటున్నారో, ఎలా పాడుతున్నారో. అయితే ఒకటి గమనించాను నేను, మీరు పాడుతూ ఉంటే అక్కడక్కడ మీ ఎక్స్ప్రెషన్స్ బాలకృష్ణ గారిని గుర్తు చేస్తున్నాయి. ఒరిజినల్ గా నటించింది పోనీ వాళ్ళ నాన్నగారు కూడా కాదు, నాగేశ్వరరావు గారు. మీరు బాలకృష్ణ గారిని ఎలా తీసుకురాగలిగారు ఈ పాటలో? అసలు అంటే ప్యారడీ కదమ్మా. ఒరిజినల్ అయితే నాగేశ్వరరావు గారు, ప్యారడీ కదా. అయినా ఇంకోటి, దీంట్లో జరిగేటువంటి విషయాలన్నీ బల్లగుద్దినట్టు చెప్పాలంటే బాలకృష్ణ గారి లాగానే చేయాలి. అది
అహో ఆంధ్ర భోజ హే అనండి ఒకసారి అనండి. రాదా? ఫ్లోలో వస్తుందా? నువ్వు బాగా చేసావు. నువ్వు శ్రావణ భార్గవ్ బాలకృష్ణమ్మ. బాలకృష్ణమ్మ బాగుంది. థ్యాంక్ యూ సుధాకర్ గారు.